హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమితో నేను నీకు కేక్ తినిపించాలి అని అనుకుంటున్నాను. ఎలా అయినా నీకు నేను ఖచ్చితంగా ఇవాళ కేక్ని తినిపించి తీరుతాను అని చెప్పి ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. గగన్ మాటలకి సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. భూమి చెర్రీని చూసి సిగ్గుపడుతుందేమోనని చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చెర్రీ భూమిని ప్రేమిస్తున్నాడనే విషయం బిందు తెలుసుకుంటుంది. బిందు వాళ్ళ అత్తయ్య మావయ్యలకి ఇంకా కట్నం డబ్బులు రాలేదని చాలా కోపంగా ఉంటారు. రేయ్ వంశీ, కనీసం కాస్ట్లీ కేక్ అయినా తిందాం రారా అని చెప్పి కోపంగా ఇంకా కేక్ కటింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. బిందు ఇందుని అడుగుతూ ఉంటుంది, అబ్బా నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి, అసలు ఏం జరుగుతుంది? భూమిని వీడు ప్రేమిస్తున్నాడా, వీని భూమి ప్రేమిస్తుందా అని అడుగుతుంది ఇందు. బిందు చెప్పడం స్టార్ట్ చేస్తుంది, అక్క వీడైతే భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడే, కానీ భూమి వీడిని ప్రేమిస్తుందా లేదా అనేదే డౌట్. భూమి వీడి కోసం జాలి చూపిస్తుంది, వీడంటే అభిమానం చూపిస్తుంది, కానీ భూమి మనసులో అని అంటుంది బిందు. ఆపేయ్, అక్కడితోనే ఆపేయ్. భూమికి నేనంటే ప్రాణానికి ప్రాణం. నేనది నా చెవిలారా విన్నాను. నాన్నతో భూమి మాట్లాడడం నేను నా చెవిలారా విన్నాను. ఇది చెప్తే నువ్వు ఎక్కడ నమ్మవనే చెప్పకుండా ఉన్నాను. ఇప్పటికైనా నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నా భూమి నా ప్రాణం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఇంకా చెర్రీ, ఏమో అక్క, వీడి పిచ్చి వీడిది, అయినా ఇంకేం చేస్తాంలే అని చెప్పి అలా అక్కడి వచ్చేస్తారు బిందు అండ్ ఇందు. ఇది ఇలా ఉండగా నక్షత్ర కేక్ కటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. అలా ఇంకా నక్షత్ర గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గగన్ అలా ఇంకా నక్షత్ర దగ్గరికి వస్తాడు. బావా గుర్తుంది కదా అని అంటుంది నక్షత్ర. బాగా గుర్తుంది, కేక్ తినిపించాలి అంతే కదా? ఖచ్చితంగా ఖచ్చితంగా కేక్ని తినిపిస్తాను. నిన్ను ప్రేమించేవాడు నీకు కేక్ తినిపిస్తాడు అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నక్షత్ర. అంటే బావా నువ్వు నన్ను అని అంటుంది. మాట్లాడద్దు, కేక్ కటింగ్ అయ్యాక నీకే తెలుస్తుంది కదా అని నవ్వుతూ ఉంటాడు గగన్. ఇదంతా భూమి చూస్తూ జలస్గా ఫీల్ అవుతుంది. ఏంటండి దాన్ని చూసి అంత నవ్వుతున్నారు అని అంటుంది భూమి. నీకు ఇంకొక 5 సెకండ్స్లో తెలుస్తుంది భూమి అని అంటాడు గగన్. అమ్మా నక్షత్ర కేక్ కట్ చేయమ్మా అని అంటారు శరత్ చంద్ర. ఇంకా అలా నైఫ్ తీసుకొని కేక్ కట్ చేసేలోపు 5, 4, 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు గగన్. కరెక్ట్గా 1 అని లెక్క పెట్టేలోపే లైట్స్ అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా అలా అందరూ చీకట్లో ఉంటారు. ఒక్కసారిగా ఇంకా గగన్ అలా ఇంకా కేక్ తీసుకొని భూమికి తన చేత్తో కేక్ని తినిపిస్తారు. ఇప్పుడైనా అర్థమైందా? ఒక్కసారి చెప్తే ఎలా అయినా చేసి చూపించడం నాకు అలవాటు. నాలో ఉన్న ధైర్యాన్ని నువ్వు తీసుకొని ధైర్యంగా నాపై ఉన్న ప్రేమని చెప్పు భూమి, చెప్పు అని అంటాడు గగన్. ఏవండి ఇప్పుడు నేనేమి చెప్పలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. లైట్స్ ఆన్ అయిపోతాయి. ఆన్ అయ్యేసరికి చెర్రీ చేతిలో కేక్ ఉంటుంది. నక్షత్రకి కరెక్ట్గా తినిపిస్తూ ఉంటాడు చెర్రీ. ఒక్కసారిగా చెర్రీ నక్షత్రకి కేక్ తినిపించడం చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నువ్వా అని అంటుంది నక్షత్ర. అంటే అది అని అంటాడు చెర్రీ. ఇంకా అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్, ఇదే కరెక్ట్. ఏంటమ్మా భూమి, చెర్రీ మీరు ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది నక్షత్ర అని అంటుంది అపూర్వ. ఏంటి సంతోషంగా ఉందా అని నక్షత్ర అండ్ వీలైతే చాలా షాకింగ్గా ఉంటారు. చెర్రీ నీ మనసులో ఉన్నది చెప్పేరా, నీకు నక్షత్ర అంటే ఇష్టం కదా, అందుకే కదా నువ్వు నక్షత్ర కేక్ తినిపించాలనుకున్నావు అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట చెర్రీ. అత్తయ్య అని అంటాడు. రేయ్ వద్దు, ఇంకా కవర్ చేసుకోవాలని ప్రయత్నించొద్దు, అయినా నీకు నక్షత్ర అంటే చాలా ఇష్టమని మాకు అర్థమైపోతుంది అని అంటారు కృష్ణప్రసాద్ కూడా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. నాన్న అదే నాన్న అలా మాట్లాడతావేంటి అని అంటాడు. వెంటనే శరత్ చంద్ర, చూడండి అందరూ ఉన్నారు,
ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకునే సమయం కాదు. రే చెర్రీ, బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత నువ్వు నా రూమ్కి రా అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తారనమాట శరత్ చంద్ర. అయ్యో చచ్చాను దేవుడా, ఏంటి నాకు ఇవాళ అన్నీ ఇలా కలిసి రావటం లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంకా చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి వెనకాల వెళ్తూ ఉంటాడు గగన్. ఏంటి మువ్వగారు, ఇప్పుడైనా అర్థమైందా నేను అనుకుంటే చేసి చూపిస్తానని అని అంటారు. అర్థమైంది, మీరు ఒక్కసారి కోరుకుంటే ఎలా అయినా దాన్ని చేసి తీరుతారని. కానీ నా మనసులో మాట బయటపడాలని కోరుకునే మీకు ఆ అదృష్టం దక్కదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. దక్కేలా చేస్తాను, చేసి తీరుతాను. ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు, కానీ ఒకరోజు నీ మనసులో ప్రేమ నాపై ఖచ్చితంగా ఖచ్చితంగా బయట పడుతుంది భూమి అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు గగన్. ఇంకా మినిస్టర్ గారు కూడా వెరీ నైస్ టు మీట్ యూ శరత్ చంద్ర గారు అని చెప్పి ఇంకా అలా శరత్ చంద్ర గారికి నమస్కారం చేసి బర్త్డే పార్టీ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇంకా నక్షత్ర బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకందరూ నక్షత్ర బర్త్డే పార్టీ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటాడు గగన్. గుర్తుంది కదా నేను చేసిన ఛాలెంజ్ ఏంటో అని అంటాడు భూమి గురించి శరత్ చంద్రతో. అలా ఇంకా గగన్, వీని ఎలా అయినా అవమానించాలనుకున్నాను కానీ అవమానించలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు శరత్ చంద్ర. కరెక్ట్గా అదే టైంకి అపూర్వ అలా వెళ్తున్న గగన్ని కరెక్ట్గా కాలుతో తన్ని శరత్ చంద్ర కాళ్ళ మీద పడేలా చేస్తుంది. ఇంకా అలా కరెక్ట్గా గగన్ అయితే శరత్ చంద్ర కాళ్ళ మీద పడబోతూ ఉంటే వెంటనే భూమి గగన్ని పట్టుకుంటుంది. ఒక్కసారిగా అపూర్వ అండ్ శరత్ చంద్ర ఇద్దరు షాక్ అయిపోతారు. అయ్యో గగన్ గారు అని అంటుంది. చూసావా, నా భూమి నన్ను గెలిచేలా చేసింది. ఇప్పుడు నేను పెట్టిన పరీక్షలో కూడా నా భూమి ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను గెలిచేలానే చేస్తుంది. ఈ విషయం మీరిద్దరు భార్యాభర్తలు గుర్తుపెట్టుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి అక్కడి నుండి ఇంకా వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. ఇంకా అలా చూస్తూ ఉంటుంది భూమి. అమ్మా భూమి అని అంటారు శరత్ చంద్ర. ఏంటి అంకుల్ అని అడుగుతుంది భూమి. నేను ఒకటి అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్తావా? ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దమ్మా. నేను అడగడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది అని అంటారు శరత్ చంద్ర. ఏంటి అంకుల్ చెప్పండి అని అంటుంది. నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమించట్లేదు కదమ్మా. ఆ రోజు చెప్పావు. నిన్ను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే వాడు చాలా డేంజర్గా ఉన్నాడు. వాడిలాంటి వాళ్ళతో పెట్టుకుంటే జీవితం నాశనం అయిపోతుంది. వాడు కనిపించేంత మంచివాడు కాదు. కాబట్టి నువ్వు చెప్పమ్మా, నిజంగా నిజంగా నీకు వాడంటే ఇష్టం లేదు కదా అని అంటారు శరత్ చంద్ర. అలాంటిదేమీ లేదు లేదంకుల్ అని పాపం అబద్ధం చెప్తుంది భూమి. అలా అయితే నీకు త్వరలోనే ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తానమ్మా భూమి అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అది కాదంకుల్ అని అంటుంది. వద్దమ్మా, నువ్వేమీ చెప్పొద్దు. మీ అమ్మా నాన్న గురించే కదా అది నా బాధ్యత. మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న ఎవరో వెతికి కనిపెట్టే బాధ్యత నాది. నేను ఆ పనిని నాది అనుకొని చేస్తాను. వీలైనంత త్వరలోనే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి నువ్వు పుట్టింది ఎక్కడా, నీ హాస్పిటల్ ఎక్కడా అదంతా తెలుసుకొని నువ్వు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరన్నది నేను తెలుసుకుంటాను. కానీ నాకు తగ్గ సంబంధాన్ని నేను చేస్తాను. నీ కాళ్ళు కడిగి నేనే కన్యాదానం ఇవ్వాలమ్మా, నా కోరిక అదే అని అంటారు శరత్ చంద్ర. నాన్న, మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నేను మీ కన్న కూతుర్నని తెలిస్తే ఇంకా ప్రేమ చూపిస్తారు. కానీ నాన్న, నాకు గగన్ గారంటే ప్రాణం. ఈ విషయం మీతో చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. చెప్పకపోతే మీరు నాకు పెళ్లి చేస్తానంటున్నారు. ఎలా నాన్న, ఈ గండం నుండి నేను ఎలా గట్టెక్కాలి అని పాపం మనసులోనే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ భూమిని తలుచుకుంటూ, భూమితో గడిపిన మెమొరీస్ని తలుచుకుంటూ హ్యాపీగా డ్రీమ్స్లో ఉంటాడు. అప్పుడే పూరి గగన్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండేవాడివి, ఏంటి డే డ్రీమింగ్ చేస్తున్నావు? కల్లో
భూమితో డ్యూయెట్స్ వేసుకుంటున్నావా అని అడుగుతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. తనకెలా తెలిసిపోయింది? చిచి, అయ్ ఏంటి నువ్వు అలా అని ఎందుకు అనుకుంటావు? అలా ఏం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఎలా అయినా భూమికి నా మనసులో ఉన్న ప్రేమని తెలిసేలా చేయాలి, తెలియపించాను కూడా, కానీ భూమి మనసులోదే బయటకు తీసుకురావాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్ళి అలా ఇంకా గగన్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమికి మాట ఇచ్చినట్లే ఇంకా వెంటనే బరిలోకి దిగుతాడు. భూమి ఎక్కడ పుట్టింది, తను ఎక్కడ దొరికింది, ఏ ట్రైన్లో దొరికింది, ఆ విషయాలన్నిటినీ ఇంకా అలా ఆలోచిస్తూ అన్ని విషయాలు కనుక్కుంటూ ఉంటారు శరత్చంద్ర. సార్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భూమి అనే అమ్మాయి అరకులో ఉంది. అరకు నుండి ఇక్కడికి వచ్చింది. అరకులో వాళ్ళ తల్లిదండ్రుల్ని మేము కలవడం జరిగింది. వాళ్ళు భూమి వాళ్ళకి ఒక ఇడ్లీ వేసే బుట్టలో దొరికింది అని చెప్పారు. ఆ రోజు ఏం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ రావాలి సార్ అని చెప్పి ఇంకా అలా రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా అపూర్వని ఎప్పుడూ బెదిరించే నర్స్ అయితే శరత్చంద్రని చూస్తుంది. ఇదేంటి ఈయన ఇక్కడికి వచ్చారు అని వెంటనే వెళ్ళి ఇంకా అపూర్వకైతే ఫోన్ చేస్తుంది. అపూర్వ, ఈ నర్స్ ఎందుకు ఫోన్ చేస్తుంది, మళ్ళీ డబ్బుల కోసమే అనుకుంటా, చీ అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది అపూర్వ. గోరింటాక్ పిన్ని, ఎవరమ్మాయి అంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతుంది. ఇంకెవరు, నర్సు పిన్ని అని అంటుంది. ఓ నర్సా, ఏమో ఎందుకు చేసిందో, ఒక్కొక్కసారి నీ టైం అసలే బాలేదు, ఒకవేళ ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఏమో, ఫోన్ లిఫ్ట్ చేయమ్మాయి అని అంటుంది గోరింటాక్ పిన్ని. సరే పిన్ని, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వెంటనే. అలా ఇంకా అపూర్వ, హలో మేడం అని అంటుంది నర్స్. ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అపూర్వ. మేడం, శరత్చంద్ర సార్ హాస్పిటల్కి వచ్చారండి. భూమికి సంబంధించిన విషయాలు కనుక్కోవడానికి, ఆ నర్స్ నాగరాజు గురించి కనుక్కోవడానికే వచ్చారండి అని చెప్తుంది నర్స్. ఒక్కసారిగా నర్స్ మాటలు విని షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అపూర్వ, ఎలా అయినా బావని ఆపు, నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అని అంటుంది అపూర్వ. ఇంకలా కరెక్ట్గా నర్స్ సరే మేడం అని వెనక్కి తిరిగేలోపు అక్కడ శరత్చంద్ర ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్స్. ఎవరు నువ్వు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఏదో నిజం తెలిసిపోతుంది. శరత్చంద్ర సార్ వచ్చారు, భూమి గురించి అడుగుతున్నారు అంటుంటే నీకు నిజం తెలుసని నాకు అర్థమవుతుంది. చెప్పు, ఎవరు నువ్వు, నీకే నిజం తెలుసు, మర్యాదగా చెప్తావా చెప్పవా అని అంటారు. సార్ నాకేం తెలియదు సార్, మీరు తప్పుగా విన్నారు సార్ అని దబాయిస్తూ ఉంటుంది నర్స్. ఏయ్, నీకు నాలో కోపం తెలీదు, నాలో ఉన్న రౌడీ నీకు తెలీదు. నిజం చెప్తావా చెప్పవా? నిజం చెప్పు. నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. ఇదిగో ఈ చైన్ కావాలా తీసుకో, ఈ కడియం కావాలా తీసుకో, కానీ భూమికి సంబంధించిన నిజం నాకు తెలియాలి అని అంటాడు శరత్చంద్ర. సార్, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్పాల్సి వస్తుంది. ఒకరోజు కోమాలో ఉన్న మీ పాత డ్రైవర్ నాగరాజు కోమాలోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి భూమి అనే అమ్మాయితో నిజం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు శోభాచంద్ర గారంట కారులో వెళ్తూ ఉంటే తన్ని పక్కదారి తప్పించి తను వెళ్ళిపోయి తనకి డెలివరీ అయ్యేలా చేశారు. అంటే మీ కన్న కూతురు ఆ భూమి అనే అమ్మాయే సార్, తను మీ పెద్ద కూతురు అని చెప్తారు. ఒక్కసారిగా భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఇంకలా ఎమోషనల్గా భూమి దగ్గరికి వెంటనే బయలుదేరుతాడు శరత్చంద్ర. ఇంకలా కుప్పకూలిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు శరత్చంద్ర. బావా ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు బావా అని ఎంత పిలుస్తున్నా అస్సలు ఇంకా వినిపించుకోకుండా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు శరత్చంద్ర. అప్పుడే ఇంక భూమి అలా బయటికి వస్తుంది, వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. భూమి అని ఇంకా శరత్చంద్ర అలా భూమి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా శరత్చంద్రని చూస్తూ భూమి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా వెంటనే శరత్చంద్ర, అమ్మా
నువ్వే నా కన్న కూతురు అని తెలుసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది. భూమి భూమి అని పాపం భూమిని హక్ చేసుకొని చాలా ప్రేమగా ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇంకా శరత్చంద్రని చూస్తూ ఇన్నాటికి నాన్నకి నిజం తెలిసింది అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంక కన్నీళ్ళు తుడుచుకుంటూ కోపంగా అమ్మ భూమి రామ్మ అని చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారు శరత్చంద్ర. నాన్న ఎక్కడికి అని అడుగుతుంది. రామ్మ అని చెప్పి స్పీడ్గా ఇంకా గగన్ ఆఫీస్కి భూమిని తీసుకువెళ్తారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా. ఏయ్ ఆగు, ఎందుకు ఎందుకు నా ఆఫీస్లో అడుగు పెడుతున్నావు అని అడుగుతాడు గగన్. రేయ్ అన్నావు కదరా, నువ్వే అన్నావు కదరా, తను నా కూతురైతే ఇంకా జీవితంలో నీ ప్రాణం తీసుకున్నా సరే తన్ని పెళ్లి చేసుకొని ప్రేమించను అని అన్నావు కదా. అందుకే ఈ నిజం మొదట నీకే చెప్పాలని నీ దగ్గరికి తీసుకువచ్చాను. భూమి ఎవరో కాదు, నాకు శోభాచంద్రకి పుట్టిన కూతురు, నా పెద్ద కూతురు, నా ఆస్తికి వారసురాలు, నా వారసురాలు భూమిరా అని చెప్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి శరత్చంద్ర కూతురని తెలుసుకొని షాక్ అయిపోతాడు గగన్. ఇంకలా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.